गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री 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 त्रिदंड श्रीमन्नारायण रमानुजी स्वामिने नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ప్రియ భగవద్బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ. ఈనాడు నవరాత్రులలో రెండవ రోజు. మనం అందరం ఈనాడు జగజ్జనని జగత్ పోషకి అయినటువంటి మాతా అన్నపూర్ణేశ్వరిని ఈనాడు మనం పూజిస్తాము. అసలు అన్నపూర్ణ అంటే ఏంటి అర్థం? అన్నాన్ని అందరికీ పూర్ణంగా ఇచ్చేటటువంటి దేవి అన్నపూర్ణ. మరి కేవలం అన్నమే ఇస్తుందా? లేదు లేదు, జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కూడా ఇచ్చేటటువంటి ప్రసాదించేటటువంటి దేవియే అన్నపూర్ణాదేవి. అందుకే శివుడు అంటారు, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతి. అన్నపూర్ణే సదాపూర్ణే, అన్నము ఎప్పుడు పూర్ణంగా, సదాపూర్ణే అంటే ఎల్లప్పుడూ పూర్ణంగా. అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభి. ఎవరి దగ్గర ఉంటుందట? శంకరు యొక్క ప్రాణవల్లభి ఎవరు? పార్వతీదేవి దగ్గర ఉంటుందట. అందుకే నీవు నాకు భిక్ష వెయ్యి అని ఆనాడు శివుడు అన్నపూర్ణాదేవి అంటే పార్వతీదేవి దగ్గర భిక్షాటన అడిగాడట. అందుకే అమ్మవారు కాశీలో ఇప్పటికీ కూడా తన స్థిర నివాసంగా ఇప్పటికీ కూడా కాశీలో అమ్మవారు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మిట్ట మధ్యాహ్నమట అమ్మవారు ఎప్పుడు తన చేతిలో బంగారు ఒక గిన్నెలో అంటే ఒక కలశంలో పాయసాన్ని, ఇంకో చేతిలో గరిట అంటే తట్టిని పట్టుకొని అందరికీ ఏమంటారు పంచిపెడుతుందట అమ్మవారు అని కాశీ ప్రజలు ఇప్పటికీ అంటూ ఉంటారు. కాబట్టి మనం కూడా అమ్మవారికి పరమానాన్ని నివేదన చేసి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలను పొంది జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థాలతో అలాగే మన కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలను పొందుదాం. జై శ్రీమన్నారాయణ.